విలేజ్ భీమనాథ్ మండల్ యాదాద్రి భువనగిరి జిల్లా. మా విలేజ్లో భూ బకాసురులు ఎక్కువయ్యి మొత్తం మట్టి నమ్ముకొని కోర్టు సంపాదిస్తున్న విధానము దాన్ని అధికారులకు తెలియపరిచినా కానీ ఎలాంటి స్పందన కానీ చర్యలు కానీ తీసుకోవడం లేదు. భూమిని కాపాడాలి, మట్టిని కాపాడి ప్రజలకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం. ఎన్నోసార్లు మన ప్రజావాణిలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అటు దానిపై ఆర్డీఓకు కలెక్టర్ గారు ఆర్డీఓ రాస్తే ఆర్డీఓ స్పందన లేదు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ గారికి చెప్తే వాళ్ళు పట్టించుకోలేరు. మరి ఎక్కడ పోతుంది గవర్నమెంట్, ఏం చేస్తుంది? అసలు ప్రజా సమస్యలపై ఎలాంటి స్పందన లేకుండా జరుగుతుంది. కాబట్టి ఇకనైనా స్పందించాలని కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది. మరియు మన ఇరిగేషన్ వాళ్ళు కూడా వారికి కూడా అప్లికేషన్ జరిగింది. కాలువలు పూర్తి చేసినా కానీ కాలువలో నీళ్లు రాకున్నా కానీ మేము చెరువు ఊడుస్తున్నా కానీ మేము అప్లికేషన్ ఇస్తే ఇలాంటి స్పందన లేదు. కాబట్టి అట్టి వాటిని చర్య చేసి ఇరిగేషన్ వాళ్ళు చెరువు కొలత చేపించి సర్వే చేపించి అద్దురాలు ఏంటంటే ఉదయం పూట నడిచే టిప్పాలు రాత్రిపూట నడుపుకోరని సలహా ఇచ్చినట్టుండు. రాత్రిపూట రౌడీలను పెట్టుకొని నడుపుతున్నారు. అది యథావిధిగా నడుపుతున్నా కూడా నేను మళ్ళీ ధైర్యం చేసి నాకు ఒక సాక్ష్యం ఉండాలని చెప్పి 10వ తారీఖు 6వ నెల రాత్రి 10 గంటలకు 100కు ఫోన్ చేసి పోలీసు వాళ్ళని కూడా పిలిపించి ఆ ఇటాచీలను ఆ లారీలను కూడా పోలీసు వాళ్ళకు పట్టియడం జరిగింది. అయినా చర్య తీసుకోలేదు. యథావిధిగా ప్రజెంట్ వరకు కూడా రాత్రి పూట నడుస్తూనే ఉంది. నేను ఇంతకుముందు కూడా ప్రజావాణిలో చెప్పాను. అంబటి చంద్రయ్య, నీకు వల్ల భాస్కర్ రెడ్డి, గుయ్య సంతోష్ గౌడ్, తొరుపునూరి రవి గౌడ్, నీకు ప్రవీణ్ రెడ్డి పల్లెగూడెం, ఈ 5 పేర్లతో సహా నేను టిప్పాల నెంబర్లతో సహా ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చాను. ఆ బండ్లను ఇంతవరకు సీజ్ చేయలేదు. 2 ఇటాచీలు కూడా ఇచ్చాను. అవి కూడా ఫోటోలు పెట్టాను. మైనింగ్ ఎంతవరకు దవ్వుతున్నారు, ఎన్ని టిప్పాలు ఉన్నాయనేది కూడా ఫోటోలు ఇచ్చాను. ఏ మాత్రం చర్య తీసుకోలేదు. కాబట్టి నేను ఈ రోజు మళ్ళీ నేను గతంలో ఇచ్చిన 26 తారీఖు ఇచ్చిన 2 అప్లికేషన్ల మీద సమాచార హక్కు చట్ట ప్రకారంగా ఏ చర్య తీసుకున్నారో అని కోరడానికి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాను. అట్నే ఒక నూతనంగా మన చెరువు పెద్ద కాలువను, ఒక రియల్ ఎస్టేట్ కాలువను పూడ్చి ఆయన ఇష్టానుసారంగా మళ్ళించి 2 పైపులు వేసి దారి మళ్ళించిన కాబట్టి అది మేజర్ కాలువ. లక్ష్మీదేవిగూడెం వరకు కూడా పోయే కాలువ అది. లక్ష్మీదేవిగూడెంలో 2 కుంటలు ఉన్నాయి. అట్లాంటి కాలువను ఆయన ఇష్టంతో పెద్ద మనుషులను పట్టుకొని చేసిండు. 23లో కలెక్టర్ గారికి ఇస్తే ఇరిగేషన్ వాళ్ళకి రాశారు. ఇరిగేషన్ వాళ్ళు వచ్చి కూడా ఏమీ స్పందన చేయలేదు, ఏమీ ఆపలేదు. వాళ్ళందరినీ డబ్బులతోటి కొనేస్తున్నాడు ఆ రియల్ ఎస్టేట్ కిరణ్ కుమార్ రెడ్డి అని రాఘవాపురం వాస్తవ్యుడు. అతను డబ్బులతోటి పోలీసు వాళ్ళను ఎంఆర్ఓ దగ్గర దాకా కూడా ఆయనకు ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని కూడా మెయింటైన్ చేస్తున్నాడు రికార్డ్స్. కాబట్టి ఇవన్నిటిని కూడా ఏమీ చర్య తీసుకుంటలేరు. కాబట్టి ఇప్పుడు మళ్ళా కలెక్టర్ గారికి దయచేసి వీటి మీద అన్ని చర్య తీసుకొని ఆ కాలువను సర్వే చేయించి గ్రామ ప్రజలకు, రైతులకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది.